శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలలో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం మన కష్టాలు తీరిపోయి మానసిక ఇబ్బందులు తొలగిపోయి శక్తివంతమైన దినం. మార్గశిర మాసం యందు చవితి తిథి, సంకటహర చవితి. ఈరోజు వినాయక స్వామి దైవ దర్శనం చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం సంపూర్ణంగా మనకు కష్టాలు. ఈరోజు విద్య విషయంలో పిల్లలు ఖచ్చితంగా సంకటహర చవితి రోజు పూజించుకోవచ్చు. విద్య విషయమే కాక ఉద్యోగంలో దొరకలేక ఉద్యోగాల రీతిగా కష్టాలు ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈరోజు జాబ్లో చేరే అవకాశానికి మొదటి దినం అని గమనించుకోవాలి. అలాగే ఈరోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల అనేక విషయాలు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఈరోజు ఉన్నది. ఈరోజు నక్షత్రం మనకు నక్షత్రం యొక్క బలం సంపూర్ణమైన బలం. ఉత్తరాషాఢ నక్షత్రం 27 నక్షత్రాలు గొప్ప నక్షత్రం. ఈరోజు సూర్య నక్షత్రం ఉన్నందువల్ల మనకు చంద్రుడికి కుజుడికి చూడబడుతున్నందువల్ల శత్రువుల యొక్క ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తగ్గిపోయి రాజకీయ రంగంలో ఉన్న వారితో మాట్లాడుకున్న కొన్ని సమస్యలు ఈవేళ ఆ విషయాలన్నీ సంపూర్ణంగా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు కోర్టు విషయాల్లో విజయం పొందడం అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు రైతులు ఈరోజు వాళ్ళ భూమి యందు పంటలు వేసుకోవడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. వాళ్ళు కోళ్ళ వ్యాపారం కానీ, డైరీ ఫార్మ్స్ కానీ దాన్ని అభివృద్ధి పరుచుకునేలాగా ఈరోజు సూచనలతో మార్గశిర మాసం మొదలవ్వడం ఖచ్చితంగా జరగబోతుంది. ఎందుకంటే కేంద్ర స్థానంలో గ్రహస్థితులు బలంగా ఉండి దశమ స్థానాధిపతి చూడబడినప్పుడు ఇలాంటి పెట్టుబడుల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు పల్లెపాలు అనేది బాగా వ్యాపారం జరుగుతూ ఉంది. అందువల్ల మనం కూడా దాన్ని ప్రయత్నించి విజయపదం నడిపించి ముందుకు వెళ్ళాలి. అలాగే తులారాశి వారికి కేంద్ర గ్రహాలు రాజయోగం అనేది ఇంకా ప్రారంభమైనట్లు చెప్పాలి. శుక్రుడు చంద్రుడు కలుస్తూ ఉండడం, అలాగే కుజుడు చూడబడడం వల్ల అనేక కారణాల్లో మనుషుల వల్ల ఇబ్బందులు అనేది అధిక శాతం ఉంటుంది. స్త్రీ ప్రభావాలతో ఇబ్బందులు కనబడుతూ ఉంది. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉద్యోగ రీతిగా విజయం పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగంలో సానుకూలంగా అధిక శాతం కనబడుతుంది. ఎన్నో రోజులుగా ఇబ్బందులు కలిగించిన ఒక వ్యక్తి మీకు ఈరోజు సహకారం ఇవ్వడం వల్ల మీ పదవిని అలంకరించుకునే అవకాశం ఈరోజు ఉన్నది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక సూచనల పరంగా ఉద్యోగంలో ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఈరోజు జీవిత బాధ్యతలు పెరుగుతాయి. సంతోషకరంగా కొన్ని పనుల యందు కష్టాలతో కూడిన పనులు కూడా పూర్తి చేస్తారు. ప్రశాంత వాతావరణంలో అడుగు వేయబోతున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఎక్కువ సమయం గడపడం, మానసికంగా కొన్ని ఆరోగ్య ఇబ్బందులు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉన్నది. అలాగే గ్రహస్థితి గోచార రీతిగా మీకు వివరిస్తున్నాను. అందరి సహకారం ఉంటుంది. ఈరోజు మీరు ఆశించింది ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన వ్యక్తిగత ప్రాజెక్టులు సరైన సహకారం అందుతుంది. మీరు నిరాశపడిన కొన్ని విషయాలు కేవలం మొహమాటం కోసమే మీకు మాట ఇచ్చినట్లు సమయం కనబడుతుంది. అందువల్ల మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భంలో మీకు అనుకూలంగా లేక గనుక మీకు కొత్త వ్యాపార ఆలోచనలు లేదా ఒకరోజు వాయిదా వేసుకోవడం జరిగినది. ఈరోజు అది మంచి రోజుగా కొత్త వెలుతురు ద్వారా ఆ వ్యాపార రంగం అన్ని రంగులలో అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాక ఆర్థికంగా కాస్త కొంచెం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా కనబడినట్లు ఈరోజు ఉండబోతుంది. అలాగే ప్రయాణాలు పరిమితంగా పెంచుకొని ముందుకు వెళ్ళి లాభసాటిగా చేసుకునే అవకాశం ఉండాలి. ఈ గోచార రీతిగా ఫలితాల్లో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే మంచిది. ఈవేళ అవసరమైన సమయంలో మీ దగ్గర ఉన్న వనరులు సరిపోక ఇబ్బందులు పడతారు. కానీ తెలివిగా సమయ స్ఫూర్తితో ఎలాగోలా సమస్యలను అధిగమిస్తారు. మీరు ముందుగా వేసుకున్న ప్రణాళిక మార్చుకోరావచ్చు.
ఏదైనా చివరి నిమిషంలో అవసరమైన సహాయ సహకారాలు మీకు అందడం మీ ఈరోజు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే కన్సల్ట్ సేవలు రంగంలో ఉన్న వారికి ఈవేళ మంచి రోజు. కొటేషన్లు మరియు టెండర్లు దరఖాస్తు ఆలస్యం చేయకుండా ఈ వ్యవసాయ సంబంధ విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. కొన్ని పనుల్లో ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు, కానీ దాని పూర్తిగా నిర్వీణం అవ్వడానికి అవకాశం ఉంటుంది. పనుల్లో అడ్డంకులు ఆటంకాలు ఈవేళ కొత్తగా కనపడినా కానీ అనుకున్న ఖర్చుల కోసం ఎలాగో ఒక డబ్బులు సమకూర్చుకుంటారు. వర్తకులు ఈవేళ అనుకూలమైన రోజు. చదువులో ముడిపడి ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఆత్మీయులతో సంతోష పెట్టడానికి డబ్బుని సమయాన్ని హెచ్చించాల్సి వస్తుంది. మీ సంభాషణలో చాకచక్యంగా ఈవేళ మీరు లాభాన్ని ఎదురు చూస్తారు. ఈరోజు వారిగా ఈ కార్యక్రమాలు మనం గోచార రీతిగా సంపూర్ణ విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు కార్యక్రమాలు పెట్టాలనుకుంటే మీతో ఈ రోజుల కంటే ఈవేళ మంచి రోజు. అనేక విషయాల్లో శ్రద్ధతో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రేమించిన వ్యక్తి యొక్క ఆశలు కోరికలు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. ఈవేళ మీరు యొక్క సహజ సంపాదనలు సంతృప్తికరంగా ఉండేలాగా ప్రయత్నించాలి. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్తారు. సాయంత్రం బయటికి వెళ్ళే అప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వినోద కార్యక్రమాలు చాలా సంతోషంగా మనసుకు హత్తుకునేలాగా ప్రయత్నం జరగబోతుంది. ఈవేళ రంగుల పండుగలాగా ఉండబోతుంది. ఆత్మీయులతో సంబంధాలు, చిన్ననాటి స్నేహితులతో వాళ్ళ ఆత్మీయంగా మాట్లాడుకోవడం ఇదన్నీ సంపూర్ణంగా జరుగుతుంది. అందువల్ల ఈరోజు గోచార ఫలితంలో గ్రహస్థితులు కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తిళ్లు వచ్చినా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అవతల వ్యక్తి ఏదైనా మనల్ని ఇబ్బందులు కలిగించినా వాళ్ళ విషయాల్ని గమనించుకోకుండా మనం పనుల యందు విజయం చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం వదులుకోకుండా దాన్ని ప్రయత్నించి విజయ పదంలో నడిపించేలాగా మనం ముందుకు పోవాలి. కొన్ని విషయాల్లో మానసిక ఉత్తమంగా లేకపోయినా దాన్ని చిన్న విషయాల ద్వారా దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి దాన్ని ఆందోళనకరమైన ఉన్న సమస్యలను తొలగించే అవకాశం చెయ్యాలి. గోచార రీతిగా ఫలితాలలో ఈ గోచార ఫలితాలు సంపూర్ణంగా వివరించబడినది.